ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. నేను సర్వశక్తిగల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమున్నది? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, శూన్యంలో సృష్టిని చేసినవాడు, ఆయన నోటి మాట చేత అంధకారమును వెలుగుగా మార్చినవాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకు అసాధ్యమేముంది? ఒక నోటి మాట చాలు, ఆయన మాటలో జీవం ఉన్నది. అవునా కాదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట్లాడే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మన మధ్యలో ఏం చేసి ఉన్నాడు? ఆయనకు ఒకసారి చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహిమపరుస్తామా? యేసయ్యా నీకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య ఉంటే ఆ సమయం, ఆ సందర్భం, ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. యేసు ప్రభు ఎక్కడెక్కడ అడుగు పెట్టినాడో అక్కడ చీకటి పారిపోయింది, అపవిత్రాత్మలు కేకలేసి పారిపోయినాయి. యేసయ్య ఎక్కడ అడుగు పెట్టినాడో రోగం తొలగిపోయింది. యేసయ్య ఎక్కడ అడుగు పెట్టినాడో మరణమే విడిచి వెళ్ళిపోయింది, మరణంలోనికి జీవం ప్రవేశించింది ఆయన నోటి మాట బట్టి. హల్లెలూయా. మన మధ్యలో యేసయ్య ఉన్నాడా? హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటా అన్నాడు. మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా. ఉన్నవాడు అనవాడు, నేను సర్వశక్తి గల దేవుడునని సెలవిచ్చిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ దేవుడు మన మధ్యలో ఏం చేసి ఉన్నాడు? చప్పట్లతో ఆయనకు సుస్వాగతం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక.